హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మరొక రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. కాబోలి శనగలతో చనా మసాలా ఎలా తయారు చేయాలో సింపుల్ పద్ధతిలో చేసి చూపిస్తానండి. హై ప్రోటీన్లు ఉన్న ఈ చనా మసాలా చాలా చాలా బాగుంటుంది. పూరీల్లోకి చపాతీల్లోకి అయితే చాలా బాగుంటుందండి. నేనైతే ఒక కప్పు శనగల్ని తీసుకొని 2-3 సార్లు కడిగిన తర్వాత ఒక నైట్ అంతా నానబెట్టానండి. నానబెట్టుకొని చూడండి ఎంత చక్కగా నానిపోయినాయో. నానబెట్టిన శనగల్ని కుక్కర్లో అయితే వేసేసుకుందాము. ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకుందామండి. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందాము. తొందరగా ఉడికిపోతాయండి. ఇలాగైతే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాము. చూడండి ప్రెషర్ అంతా పోయిన తర్వాత చూస్తే ఎంత చక్కగా మెత్తగా ఉడికిపోయినాయి. చూడండి ఇలా ఉడికించుకోవాలి, లేకపోతే అరగదండి. గ్యాస్ ప్రాబ్లం కూడా వస్తుంది. అందుకని అలా ఉడికించుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ఒక మిక్సీ జార్లో ఉల్లిపాయలు, అల్లము, వెల్లుల్లి, లవంగా చెక్క వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత అదే మిక్సీ జార్లో ఒక పెద్ద టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి పేస్ట్ అయితే చేసేసుకుందామండి. మెత్తగా ఇలా పేస్ట్ చేసేసుకొని ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసుకుందాము. కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ప్యాన్ అయితే పెట్టేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని కరివేపాకు చిటపటలాడిన తర్వాత మసాలాని ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఆ మసాలాను కూడా వేసేసుకుందాము. వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందామండి. అలాగే టమాటా పేస్ట్ని కూడా వేసేసుకుందాము. వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందామండి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక దీంట్లోనే ఇప్పుడు పొడి మసాలాలు యాడ్ చేసుకుందాము. ముందుగా చోలే మసాలా వేసుకుందామండి. తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుందాము. ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా ధనియా పౌడర్, రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని ఫ్రై చేసుకుందామండి ఆయిల్ పైకి వచ్చేంత వరకు. తర్వాత మనం ఉడకబెట్టుకున్న చోలేలను అయితే వేసేసుకుందాము. వీటినే కాబోలి శనగలు కూడా అంటారండి. వేసేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుందాము. ఈ శనగలు ఎంత బాగా ఉడికితే అంత అరుగుతాయండి, లేకపోతే గ్యాస్ ప్రాబ్లమ్స్ అవి వస్తూ ఉంటాయి. ఈ శనగలు అయితే బాగా మెత్తగా ఉడికిపోవాలి. ఇలాగే మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ ఉడికించుకుందాము. ఈ పూరీల్లోకి, చపాతీల్లోకి, రోటీలోకి అయితే చాలా చాలా బాగుంటాయండి. కొత్తిమీర అయితే వేసేసుకుందాము. వేసేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఇలాగే ఉడికించుకుందామండి. చూడండి ఎంత చక్కగా మెత్తగా ఉడికిపోయిందో. ఇలా ఉడికితే సరిపోతుందండి. తర్వాత దించేసుకొని ఈ పూరీల్లోకి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకైనా తినొచ్చండి. చూడండి నేను సింపుల్ పద్ధతిలో ఈ కాబోలి శనగల మసాలా కర్రీని చూపించాను. ఈ పూరీల్లోకి అయితే చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. మరొక కొత్త వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్. లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.